Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీనస్ క్యాబిన్. నేను ప్రవీణ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? ఇది ఒక మంచి హెయిర్ ఆయిల్ అండి, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. నవ్వేడేస్ జుట్టు సమస్య లేని వాళ్ళు చాలా తక్కువ కదండి. బికాజ్ ఆఫ్ పొల్యూషన్, స్ట్రెస్, న్యూట్రిషనల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం, లేదా వంశపారంపర్యంగా వచ్చేది కానివ్వండి, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక రీజన్ కదండి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక రీజన్ కదా. ఇలా వీటన్నిటి వల్ల కామన్గా హెయిర్ ప్రాబ్లం అనేది అందరికీ వస్తూనే ఉంది. ఈ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, మరియు డాండ్రఫ్, ఇచ్చింగ్, డ్రై హెయిర్ కానీ, లేదా జుట్టు చివళ్ళు చిట్లిపోవడం కానీ, వైట్ హెయిర్ చాలా తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తుంది కదండి, దాన్ని కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుందండి. మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. పైగా దీనిలో ఏ రకమైన రసాయనాలు కలపకుండా ప్యూర్ న్యాచురల్గా మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. కాకపోతే మీరు కూడా కాస్త ఓపిక్గా ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ స్టార్ట్ చేసాం కదా, హెయిర్ ఫాల్ ఎక్కువైంది అని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ హెయిర్ ఫాల్ అనేది ఉన్నా కూడా అది నిదానంగా తగ్గిపోతుంది. కంగారు పడి హెయిర్ ఆయిల్ని మాత్రం ఆపకండి. దీంతో పాటు వాటర్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, నట్స్, కొంచెం మొలకెత్తిన గింజలు అనేవి మీ ఫుడ్లో కొంచెం యాడ్ చేసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చండి. ఎక్స్టర్నల్గా కాకుండా మనం ఇంటర్నల్గా కూడా కాస్త కేర్ తీసుకోవాలి. అలా అయితేనే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఒకటి మాత్రం నిజమండి, మన జీన్స్ ప్రకారంగానే మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. కాకపోతే మనం చేయగలిగింది ఏంటంటే ఉన్న జుట్టు ఊడిపోకుండా మాత్రం మన కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏదైనా వీడియో కనుక అప్లోడ్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక 15 to 20 మందార ఆకులు అనేవి తీసుకోవాలండి. తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 నుంచి 20 వరకు మందార పువ్వులను తీసుకొని పక్కన ఉంచాలి. దీంతో పాటుగా ఇంకా ఈ సమ్మర్లో దొరికే రాతి ఉసిరికాయలండి, వీటిని కూడా ఒక 10 నుంచి 20 వరకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ రాతి ఉసిరికాయలు అనేది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎలా యూజ్ చేసినా కూడా మనకి బాగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. నెక్స్ట్ 10 నుంచి 15 వరకు వేపాకు రెమ్మలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. దీంతో పాటుగా మీడియం సైజులో ఉండే అలోవెరా లీవ్స్ 2 తీసుకోవాలి. ఇప్పుడు మందార పువ్వులను తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా లైన్ చేయాలి. దీనిలోనే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మందారాకులను కూడా వేసి వాటిని కూడా మెత్తగా బ్లెండ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసి వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వేపాకుని, అలోవెరా లీవ్స్ని సైడ్ కట్ చేసుకొని దాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేయాలి. ఈ ఉసిరికాయల లోపల సీడ్ అనేది ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సీడ్ని సపరేట్ చేసేసి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసి దీంతో పాటుగా 1 స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసి బ్లెండ్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కోకోనట్ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను అండి. 200 ml బాటిల్ తీసుకొని కంప్లీట్గా ఆయిల్ మొత్తాన్ని దానిలో వేసి కొద్దిసేపు మాత్రమే హీట్ చేశానండి, ఎక్కువసేపు హీట్ చేయొద్దు. ఇలా హీట్ అయిన ఈ కోకోనట్ ఆయిల్లోకి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లో యాడ్ చేస్తూ కొంచెంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకు ఎక్కువ హీట్ చేయొద్దన్నానంటే మనం గ్రైండ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ చేయడం వల్ల ఎవాబరేట్ అవుతుంది, లేదా ఈ వీటిలో ఉండే వాటర్ కంటెంట్కి అవి చిటపటలాడుతూ ఆయిల్ అంతా బయటికి చిందుతుంది. సో అందుకే ఎక్కువ హీట్ చేయొద్దని చెప్పానండి. కొంచెం హీట్ అయిన తర్వాత వీటన్నింటినీ ఆయిల్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే ఎక్కువసేపే మరిగించాలండి.
వీటిని ఏదైనా ఒక గెరెటతో మిక్స్ చేస్తూ ఈ ఉండలు అనేవి లేకుండా ఆయిల్లో మొత్తం కలిసి ఇలాగా బాగా కలుపుతూ ఉండండి. ఇది తప్పక ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అనేది నిజంగా చాలా చాలా చేంజ్ అనేది వస్తుంది. దీనిలో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడుతున్నామండి. ఏ విధమైన కెమికల్స్ లేవు. దీన్ని మన హెయిర్కి హార్మ్ చేసేయంటూ ఏమీ లేవండి. సో ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ తయారు చేసుకోలేము, మాకు వద్దు అనుకునే వాళ్ళైతే కనుక మనం మిక్సీ చేసిన అన్నింటినీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మన హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. మీకు కావాలి అంటే కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చండి. అయితే దీనిలో మెంతుల్ని నైట్ నానబెట్టిన మెంతుల్ని అయితే కనుక గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. నేనైతే డైరెక్ట్గా యాడ్ చేసి గ్రైండ్ చేశానండి. సో ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఇంకా మూత పెట్టి దాన్ని కవర్ చేస్తూ ఉండండి. చూడండి, మూత తీయగానే ఆయిల్ అనేది నిదానంగా కలర్ చేంజ్ అయ్యి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇవి బాగా ఆయిల్లో వేగుతున్నాయి అని అంటే కనుక మీకు నిదానంగా ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. జస్ట్ ఆ హెయిర్ బబుల్స్ అనేవి మాత్రమే వస్తాయి. ఇంకా మీరు చూడగా ఆ ఆయిల్ అనేది కూడా మీకు కనిపించదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇంకా కొద్దిసేపు ఉంటే కనుక ఇంకా బాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి. చూడండి, మొత్తం బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఆయిల్ అయితే అస్సలు కనిపించట్లేదు కదా, కంగారు పడకండి. మన ఆయిల్ అనేది ఎక్కడికి పోదు, డైరెక్ట్గా మీరే మీ కళ్ళతోనే చూద్దురు. ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని, వేస్ట్ క్లాత్ అండి, కాటన్ క్లాత్ తీసుకోండి, సిల్క్ది అయితే వద్దండి, ఫిల్టర్ అవ్వదు కదా. అదే నార్మల్ ఫిల్టర్ కూడా వద్దండి, క్లాత్లోనే వేసి దీన్ని స్క్వీజ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా ఈ క్లాత్లోకి తీసుకొని దాన్ని నెమ్మదిగా స్క్వీజ్ చేయండి. ఆయిల్ చూస్తే మీరే షాక్ అయిపోతారు. అసలు అంత బాగా ఉంటుందండి. దీనిలో బ్యాడ్ స్మెల్ ఉండదు. ఆయిల్ కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యి చాలా చాలా బాగుంటుందండి. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ చేయి చూసుకున్నా కూడా నెయిల్స్ అనేవి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయండి. అంత పక్కా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ని వీక్లీ 2 times కానీ 3 times కానీ యూజ్ చేయొచ్చండి. ఈవినింగ్ టైంలో తలకి బాగా అప్లై చేసి మీ ఫింగర్స్తో బాగా మసాజ్ చేయండి. ఒక 10 minutes బాగా మసాజ్ చేసి హెయిర్ కుదుళ్ళ వరకు వెళ్ళేలాగా చూసుకుంటే చాలండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ నెక్స్ట్ డేనే కుంకుడుకాయతో లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా ఈ ఆయిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఈ హెయిర్ ఆయిల్లో ఫైనల్గా ఇంకొకటి యాడ్ చేస్తే సరిపోతుంది. అదేంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా ఒకటి తీసుకొని ఈ హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసి అప్పుడు అప్లై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మన ఫేస్కి అయినా లేదా హెయిర్కి అయినా కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అనేది ఇస్తుందండి. సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసం హోమ్మేడ్ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అది కూడా ప్రిపేర్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూసేయండి. థ్యాంక్ యూ.